నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. పూనం కౌర్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకు అసలు ఆ పోస్ట్లో ఏముంది, ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, పూనం కౌర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ తను ఏం మాట్లాడిందంటే, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మాట్లాడుతూ కొంతమంది కడపకు చెందిన వ్యక్తులు నా న్యూడ్ పిక్స్ పెట్టేసి నన్ను భయపెట్టించడానికి ట్రై చేశారని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఇప్పుడు తను పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్. అందులో కొన్ని అంశాలు ఉన్నాయి. అంశాలు చూసిన తర్వాత వేళ్ళన్నీ మరి ఇంకో వైపు చూపెడుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఏంటి అంటారు సార్ అది? అదే పోస్ట్ సమ్ ఫాలో హిందూయిజం ఓన్లీ ఇన్ కాస్ట్యూమ్స్. The beneficiaries have baptized their children as young as 3 months old in Catholic Church. We never were changing our legacy then. Grand old legacy of Kapu community changed to Orthodox Catholic Christianity. Conversion ambassador. This direct గా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు అన్నట్ట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లల్ని 3 నెలలప్పుడే బ్యాప్టైజ్ చేయించడానికి గతంలో చెప్పడం జరిగింది. నా భార్య పిల్లల్ని క్రిస్టియన్స్ గా పెంచుదాం అనుకుంటున్నానంటే సరే అని వాళ్ళని చిన్న ఏజ్ లోనే బ్యాప్టైజ్ చేయించడం చెప్పడం జరిగింది. సో వాళ్ళు బ్యాప్టైజ్ పవన్ కళ్యాణ్ చేయించినట్టు. కాపు కమ్యూనిటీ అంటే ఇదొకటి. కొంతమంది కేవలం బట్టలు వేసుకుని మాత్రమే హిందూయిజం ఫాలో అవుతారు. ఇది ఏమంటుంది ఏమి అంటే కాషాయం కట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అట్లా ఏమంటుందంటే, ఇది అంటుంది ది లైవ్ లామాస్ ఆఫ్ ఏపీ. దీని మీదే కదా సార్ మీకు లేదు ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్ ఇదే అంటే మళ్ళీ ఇది కూడా చూపెట్టి మళ్ళీ ఇంకొక కేసు వేసుకుందాం అనుకుంటున్నారా సార్? లేదు. అయితే విషయం ఏంటంటే, స్వామీజీల ముసుగులో అబద్ధాలు ఆడే ప్రబుద్ధుడు అని చెప్పొచ్చు మనం అని చెప్పేసి ఆమె అంటుంది. ఏమంటే, కాపులు గొంతు చించుకుంటున్నారా పిచ్చోళ్ళారా, ఆయనకు అదేం లేదు, హిందుత్వం అనేది కూడా ఏం లేదు, కేవలం బట్టల వరకే, ఆయన సొంత పిల్లలని క్రిస్టియన్లుగా మార్చేశాడు. ఈరోజు ఏమంటున్నాడు అసెంబ్లీలో, మీరు హిందువులని కులాల పరంగా విడగొట్టడం ఈజీ అంటే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. మీరు విడిపోవద్దు, మీరందరూ యునైటెడ్గా ఉండండి, మీరు ముస్లింలకి క్రిస్టియన్లకి వ్యతిరేకంగా ఐక్యమత్యంగా ఉండండి అని ప్రొవోక్ చేస్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడైనా సరే మతం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ, భాష కానీ తీసుకొచ్చాడంటే అతను చేతగాని నాయకుడు. విద్య, వైద్యం, అసలు రాజకీయ నాయకుడు చేయాల్సిందేంటి? విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, ఆరోగ్య పరిరక్షణ, ఇవి వాళ్ళ మెయిన్ మాటలు. వీటిని డీవియేట్ అయ్యి వేరే మాటలు మాట్లాడుతున్నారంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆయనలో పసలేని నాయకుడు, సామర్థ్యం లేని నాయకుడు, అసమర్థుడు, చేతగాని వాడు అని మనం అనుకోవచ్చు. మిగతా అసలైన అంశాల నుండి ప్రజల మనస్సుని డివియేట్ చేసి వేరే అంశాలను డిబేట్లోకి పెట్టారంటే అసలు అంశాల్లో చాలా వీక్ అని మనం నిర్ధారించుకోవచ్చు. ఇది కులమానం. నరేంద్ర మోడీ అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే అంశాల మీద మాట్లాడరు. వీళ్ళు కాంట్రవర్సీలు క్రియేట్ చేసి ప్రజలని అంశాల గురించి ఆలోచించనివ్వకుండా డైవర్ట్ చేస్తారు. ఇదంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు ప్రజల ఆలోచన నుంచి ఇప్పుడు ఏంటంటే, ఈ కల్తీ లడ్డు విషయమే చూసుకున్నట్టయితే, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్ అందరు మాట్లాడేది, మరి పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా క్రిస్టియనే కదా, మరి వాళ్ళు కూడా అన్య మతస్థులే కదా, బాప్తిజం తీసుకున్నాను చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారే కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇటు సైడ్ ఎందుకు కాబట్టి ఇటు సైడ్ మాత్రమే ఎందుకు బూచిలాగా చూపెడుతున్నారు? అండ్ అలానే చూసుకున్నట్టయితే ఇప్పుడు టెక్స్ట్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో అందులో కరెక్టే తను చెప్పిందేమో అనిపిస్తుంది. 100% కరెక్ట్. చాలా నిజాయితీ పర్వాలేదు. కాకపోతే ఇందాక అన్నది నాకు అదేమో అర్థం కాలేదు. ఆమెప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ వద్దాం ఆ విషయానికి. సో ఇక్కడ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా దాని సారాంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కేవలము బట్టలలో మాత్రమే హిందువు, ఆయనలో అటువంటి లేదు, మిమ్మల్ని పిచ్చోడిని చేస్తున్నాడు, మాటల వరకే కాపు కులం వాడుకున్నాడు, మీరు అందరూ కాపు ఐకాన్ అనుకుంటున్నారు కదా, ఆయన ఏం కాపు ఐకాన్ ఏమీ కాదు
ఆయన రంగులు మార్చే ఊసరవల్లి అని చెప్తున్నా ఆమె డైరెక్ట్. అంటే దాంట్లో ఉన్న నిగూఢ అర్థం అది. సో ఇక మీరు ఇందాక గతంలో కొంతమంది కడప నుంచి వచ్చి నాకు ఫలానా నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే న్యూడ్ వీడియోస్ వైరల్ చేస్తారని చెప్పారు అని చెప్పింది. ఒక మహిళ న్యూడ్ వీడియోస్ ఎవరికి అందుబాటులో ఉంటాయి? ఆమెకి సన్నిహితంగా ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటాయి, అంతే కదా. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే బెడ్రూమ్లో ఉన్నప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు తీయగలిగే కెపాసిటీ ఉంటేనే కదా న్యూడ్ వీడియోస్. ఆమె అంత క్లోజ్ యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే తీయగలరు. సో మరి కడప వాళ్ళకి అంత క్లోజ్ యాక్సెస్ ఉందా అనేది మనం ఆలోచించాలి. ఎవరైనా సరే పూనం కౌర్ గారి న్యూడ్ వీడియోస్ పబ్లిష్ చేస్తామని బెదిరించినారంటే ఆ బెదిరించే వ్యక్తి ఆమెకి తెలిసిన వ్యక్తి, ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ఆమె వీడియోలు తీయగలిగే అవకాశం ఉన్నంత వ్యక్తి. ఇప్పుడు వచ్చేపోయేవాడు ఎవడో పూనం కౌర్ లాంటి వాళ్ళని తీయలేరు కదా, మాట్లాడడం కూడా మాట్లాడరు కదా వాళ్ళు. సో మరి అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ బెదిరింపు చేసి ఉండాలి, లేదా అటువంటి వ్యక్తులు వీడియో ఇచ్చి కడప వాళ్ళకి ఇచ్చి మీరు బెదిరించిన చెప్పి ఉండాలి. సో ఆమెకి ఎవరు మోసం చేస్తున్నట్టు? ఎవరైతే ఆమెకి సన్నిహితంగా ఉండి ఆమెని నమ్మించి మోసం చేసి వీడియోలు తీసినారో వాళ్ళది తప్పదు, అంతే కదా. ఇది ఎవరు అనేది ఆలోచించుకోవాలి మనం. డైరెక్ట్గా కడప అనగానే ఫలానా పార్టీ ఫలానా నాయకుడు అనే ఇంప్రెషన్ మనం ఏర్పరచుకోకూడదు. ఆ వీడియో తీయగలిగే యాక్సెసిబిలిటీ ఎవరికి ఉంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో చెప్పింది అబద్ధం అంటారా? మరి అబద్ధం అని అంటలేదు. ఇప్పుడు కడప వాళ్ళకి ఎవరైనా సరే ఆమె క్లోజ్గా ఉన్నారా, సన్నిహితంగా ఉన్నారా అనేది ఫస్ట్ పాయింట్. లేదు ఆమెకి సన్నిహితంగా ఉన్న వాళ్ళు అటువంటి వీడియోలు తీసి అటువంటి ఫోటోలు తీసి కడప వాళ్ళకి ఇచ్చారా అనేది సెకండ్ పాయింట్. మూడోది మార్ఫింగ్ ఏమైనా చేశారా అని. మార్ఫింగ్ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు, తెలిసిపోతుంది. మార్ఫింగ్ చేస్తే పెద్ద క్రైమ్, అది భయపడాల్సిన అవసరమే లేదు. సో ఈ మూడే అవకాశాలు. మొదటి అవకాశంకి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎవరైతే ఆమెకు సన్నిహితంగా ఉంటారో వాళ్ళ ఫోటోలు తీసి ఆమెకి తెలియకుండా తీసో, లేకపోతే ఆమె సమ్మతితో తీసో మనకైతే తెలియదు, కానీ ఆ ఫోటోలో ఎటువంటి ఆమె సమ్మతితో తీసారా, ఆమెకి తెలియకుండా తీసారా అని మనకైతే తెలియదు, ఆమెనే చెప్పగలగాల. తీసిన వాడిది తప్పు. దాన్ని బయట వాళ్ళకి ఆయన పబ్లిష్ చేసినాడా, లేకపోతే ఆయన ఎవరికైనా ఇచ్చి వాళ్ళ ద్వారా చేసినారు అనేది మన ఆ ఫోటో ఏంటి ఆమె మాత్రమే చెప్పగలరు. సో ఫలానా పార్టీకి ఫలానా నాయకుడికి కడప అంటే ఆపాదించుకోవడం తప్పు అంటున్నాను నేను. ఆ యాక్సెసిబిలిటీ ఫలానా పార్టీకి ఫలానా నాయకుడికి ఫలానా పార్టీ నాయకులకి అవకాశం తక్కువ ఉంది అంటున్నాను నేను. అయితే గతంలో చూస్తే అవును నిజమేమో, అప్పుడు అలా చేశారేమో, అందుకే ఆమె అట్లా వ్యతిరేకంగా మాట్లాడిందేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత. కానీ ఇప్పుడు చూస్తే ఈ పోస్ట్ ఏదైతే ఉందో, ఈ పోస్ట్ తర్వాత ఏంటి, అప్పుడేమో అలా మాట్లాడింది, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది, మళ్ళీ ఏంటి డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏంటి సార్ మరి? అదే ఆమెనే చెప్పగలగలం, మనం మేము చెప్పలేము. కానీ ఇదైతే క్లియర్గా పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని, పవన్ కళ్యాణ్ అవకాశవాదాన్ని, పవన్ కళ్యాణ్ ఎలా కులాన్ని మతాన్ని రాజకీయాలకు వాడుకుంటాడో బట్టలిప్పినట్టు నిల్చోబెట్టేసిన. కానీ ఇదంతా ప్రజల్లోకి వెళ్తుంది. గతంలో ఆమె మీరు ఇందాక న్యూడ్ వీడియో సంగతి నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కడప వాళ్ళకి, కడపకి చెందిన పార్టీ వాళ్ళకి ఆమెతో సాన్నిహిత్యం లేదు అనేది గ్రహించాలి అని మాత్రమే నేను చెప్తున్నాను. అంటే ఇదంతా ప్రజలు, ఎందుకంటే అప్పుడు ఫస్ట్దే వెళ్ళిపోయింది, చాలా వరకు వెళ్ళిపోయింది, వ్యతిరేకత కొంత కూడబెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ పోస్ట్ వల్ల మళ్ళీ అదంతా మరి పాజిటివ్గా మారే అవకాశం ఉందంటారా? లేదు, అంటే అది మరి ఏ కాంటెక్స్ట్లో ఉందో ఎలా అన్నదో మనకైతే తెలియదు. కానీ నేనైతే ఆ రోజునే అనుకున్నా అంత యాక్సెసిబిలిటీ కడపలకి అయితే ఉండదు. ఆ రోజు ఒక 2 ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నా నేను. ఆమె న్యూడ్ వీడియోస్ కడప నుంచి వచ్చిన వాళ్ళకి చెప్పారంటే కడప వాళ్ళకి ఆ చేతికి ఆమె న్యూడ్ వీడియోస్ వెళ్ళే అవకాశం అయితే నాకైతే కనబడట్లేదు. ఎవరైనా చేసి కడప వాళ్ళకి ఇచ్చి ఉండాలి, వెళ్తే కూడా ఎవరైనా చేసి కడప వాళ్ళకి ఇచ్చి ఉండాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.